ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం. మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నానని అడుగుతా ఉన్నా. మేము వచ్చే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగినాయి. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలనుకొని చూస్తూ ఉందనంటే. నేను అడుగుతా ఉన్నా, దేశంలో ఏ కాలేజ్ అయినా తీసుకోండి, ఎందుకు మన మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకోండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి? ఏ కాలేజ్ అయినా ఎలా చేస్తారు? ఫస్ట్ హాస్పిటల్ కడతారు, తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు, తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు, తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు పడతారు. ఏ కాలేజ్ అయినా అంతే, ఎయిమ్స్ అయినా అంతే, ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు. స్లోలీ కడతా పోతా అంటాం, డబ్బులు పెడతా పోతా అంటాం, స్లోలీ జరుగుతా పోతా ఉంటాయి పనులు. అది 5,000 కోట్లు 5 ఏళ్ళు ఏం చెట్లు పెడతా పోలేమా? ఏమన్నా జరుగుతాయి. మంగళగిరిలో ఎయిమ్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొన్న ఏదో నెట్లో ఏదో చూస్తా అంటే 9 ఏళ్ళు పట్టింది, ఏదో రాస్తాన్నారు. 2014 నుంచి 2024-25 దాకా, 24 దాకా, 25 మొన్న ప్రారంభించినట్టున్నారు. దాదాపు 9 ఏళ్ళు పట్టింది ఎయిమ్స్. మరి ఏమైంది మరి ఎందుకు ఇవన్నీ కంటి ముందర కనిపిస్తా ఉన్నప్పుడు ఎందుకు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నారు? మరి అలాంటప్పుడు 5,000 కోట్లు 5 ఏళ్లలో పెట్టలేమా అని అడుగుతా ఉన్నా. అందులోనూ కూడా సబ్స్టాన్షియల్ ఫండ్స్ ఆల్రెడీ టైఅప్ కూడా అయినాయి. నాబార్డ్ ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా అయితేనేమి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ద్వారా అయితేనేమి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో భూముల విలువ పెరిగింది, బిల్డింగుల విలువ పెరిగింది,
భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీలు వాల్యూ భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కాలేజీల వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల ప్రాణాలు కాపాడబడతాయి.